తెలంగాణ వర్సిటీ వీసీగా సందీప్ సుల్తానియా, తెలుగు యూనివర్సిటీ వీసీగా శైలజా రామయ్యర్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీగా నవీన్ మిట్టల్ను నియమించింది. శాతవాహన యూనివర్సిటీ వీసీగా సురేంద్ర మోహన్, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వీసీగా జయేష్ రంజన్, పాలమూరు యూనివర్సిటీ వీసీగా నదీం అహ్మద్ను నియమించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. చెప్పండి విశాల్. తెలంగాణలో ఈరోజు ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 10 యూనివర్సిటీలకు సంబంధించి వీసీలో పదవి కాలం ఈ రోజు తోటి ముగియనుంది. దీంతో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకి వీసీల బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ముఖ్యంగా ప్రతి తెలంగాణ 10 యూనివర్సిటీలకు సంబంధించి వీసీలకి నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1992 మంది ప్రొఫెసర్లు అందరూ కూడా ఈ బీసీ పోస్టులకు అప్లై చేస్తున్నారు. అయితే ఈ 1392 మంది ఎవరైతే ప్రొఫెసర్లు వారందరి నుంచి కూడా సెర్చ్ కమిటీలు ఒక్కో యూనివర్సిటీకి ముగ్గురిని సెలెక్ట్ చేసి ముగ్గురు పేర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ఈ వీసీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకి ఇన్ఛార్జు వీసీలుగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఇక మరి అంటే పూర్తి వీసీలుగా నియమించేంత వరకు కూడా ప్రస్తుతం ఈ ఐఏఎస్లకే ఈ అదనపు బాధ్యతలు కూడా కొనసాగుతాయి. ప్రస్తుతం మున్సిపల్ పురపాలక ముఖ్య కార్యదర్శిగా ఉన్న దానకిషోర్ ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా, అదేవిధంగా జేఎన్టీయూకి సంబంధించి విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశంకి జేఎన్టీయూ వీసీగా అవకాశం వచ్చింది. అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి వాకాటి కరుణ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి రిజ్వీ, తెలంగాణ వర్సిటీకి సంబంధించి సందీప్ సుల్తానియా, తెలుగు వర్సిటీకి సంబంధించి శైలజ రామయ్యర్, శాతవాహన యూనివర్సిటీ వీసీకి సంబంధించి సురేంద్ర మోహన్ సీనియర్ ఐఏఎస్, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వీసీగా జయేష్ రంజన్, పాలమూరు యూనివర్సిటీ వీసీగా నదీం అహ్మద్కి ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది. ఇక ఈ ప్రస్తుతం సీనియర్ ఐఏఎస్లు అందరూ కూడా వారి వారి బాధ్యతలను స్వీకరిస్తున్నాయి. అదనపు బాధ్యతలుగా ఈ వీసీ బాధ్యతలను కూడా మరికొద్ది రోజుల పాటు నిర్వర్తిస్తారు. రాబోయే రోజుల పూర్తి వీసీలను నియమించిన తర్వాత, పూర్తి స్థాయి వీసీలను నియమించిన తర్వాత వీరికి ఈ బాధ్యతల నుంచి కూడా రిమూవ్ అయిపోతారు. ప్రస్తుతానికైతే వీసీల అంశం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వీసీల కోసం పైరవీలు కూడా కొనసాగాయన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. తమ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని వీసీగా నియమించాలని, అదేవిధంగా తమనే వీసీగా నియమించాలని పైరవీలు కూడా ఎంతమంది మంత్రుల ద్వారా చేసినట్టు కూడా అనేక వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వం అంటే రిస్క్ తీసుకోకుండా ఇప్పటికే తుది నిర్ణయానికి రాకుండా సీనియర్ ఐఏఎస్లకి వీసీ బాధ్యతలు అప్పగించి ఆ తర్వాత ఎన్నికల కోడ్ ఇవి అన్ని సర్దుమణిగిన తర్వాత పూర్తి స్థాయి వీసీలను నియమించాలని భావించింది. అందులో భాగంగానే తాజాగా 10 యూనివర్సిటీలకు సంబంధించి కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది. ఇక ఒక్కో సెర్చ్ కమిటీ నుంచి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకరు ఉంటారంటే సిఎస్ శాంతికుమారి, అదేవిధంగా యూజీసీ నుంచి ఒకరు ఉంటారు, మరోవైపు యూనివర్సిటీ నుంచి ఒకరు, అంటే ఇలా ముగ్గురు ఒక్కో సెర్చ్ కమిటీ నుంచి ముగ్గురు ఆఫీసర్లు ఈ యూనివర్సిటీ వీసీని సెలెక్ట్ చేస్తారు. అంటే 1392 మంది నుంచి ఫిల్టర్ చేసి ఒక ముగ్గురు పేర్లను ఒక్కో యూనివర్సిటీకి సంబంధించి ముగ్గురు పేర్లను సెలెక్ట్ చేసి అవి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం వాటిని పరిశీలించి అనుభవాలను, అదేవిధంగా సామాజిక వర్గ న్యాయాలు వీటన్నిటిని కూడా పరిశీలనలోకి తీసుకొని ఫైనల్గా ఒక్క పేరును ప్రతిపాదిస్తుంది. ఆ తర్వాత ఆ పేర్లను రాజ్భవన్కి పంపిస్తుంది. అక్కడ ప్రస్తుతం తెలంగాణ గవర్నర్గా కొనసాగుతున్న సిపి రాధాకృష్ణన్ ఆ పేర్లను ఆమోదం తెలుపుతారు. ఇది సాధారణంగా ఈ వైస్ ఛాన్సలర్ ఎన్నికలలో ఒక ప్రొసీజర్ అనేది. ప్రస్తుతానికైతే సీనియర్ ఐఏఎస్లు మాత్రమే ఈ వీసీ వైస్ ఛాన్సలర్గా మరికొద్ది రోజుల పాటు కూడా కొనసాగుతారు. అయితే ప్రస్తుతం వీసీల అంశం ఒక కొలిక్కి వచ్చింది కాబట్టి రేపటి నుంచి ఈ వీసీలుగా ఈ 10 మంది కూడా బాధ్యతలు స్వీకరిస్తారు అధికారికంగా. ఎందుకంటే ఈ రోజే తెలంగాణలో వీసీల బాధ్యతల పదవీకాలం అంతా కూడా ఈ రోజుతోటి ముగిస్తుంది. రేపటి నుంచి ప్రస్తుతం ఎవరైతే వీసీలుగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించిందో వారందరూ కూడా రేపు అధికారికంగా ఈ వీసీ బాధ్యతలను స్వీకరిస్తారు. ఆ తర్వాత వీసీల కార్యక్రమాలు కూడా వాళ్ళ కార్యక్రమాలను కూడా కొనసాగిస్తారు. ముఖ్యంగా వీసీల
వైస్ ఛాన్సలర్ల నియామక ప్రక్రియ తర్వాత ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్నాయి వీసీల ప్రతి యూనివర్సిటీకి సంబంధించి ఎన్నో ఉద్యోగాలకు సంబంధించి కూడా పెండింగ్ అంశం ఉంది. అదేవిధంగా నిధులకు సంబంధించి కూడా ఎన్నో సమస్యలు కూడా యూనివర్సిటీకి సంబంధించినవి ఉన్నాయి. టీచింగ్ నాన్ టీచింగ్ వాళ్ళని ఎక్కువ మంది ఉంటున్నారు, టీచింగ్ వాళ్ళు తక్కువ మంది ఉంటున్నారు, కాంట్రాక్ట్ ఇట్లా అవర్లీ బేస్డ్ వాళ్ళని తీసుకొచ్చే ఇప్పటికీ టీచింగ్ చేయిస్తున్నారనే ఎన్నో విమర్శలు ఉన్నాయి. అదేవిధంగా ఎంతోమంది ఇబ్బందులు కూడా పడుతున్నారు. ప్రస్తుతం వీసీలది అంశం పూర్తి కావడంతో రాబోయే రోజుల్లో యూనివర్సిటీ అభివృద్ధి అనే అంశం మీద వీసీల ప్రస్తుతం బాధ్యతలు అప్పగించిన వీసీలు అందరూ కూడా వాళ్ళు దాని మీద దృష్టి పెడతారు. ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన 10 సంవత్సరాల వరకు కూడా యూనివర్సిటీలకి తగిన న్యాయం జరగలేదనే ఒక అభిప్రాయం ఇప్పటికీ విద్యార్థి సంఘాల నేతలు అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు కూడా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రస్తుతానికి వీసీల అంశం ఒక కొలిక్కి వచ్చింది కాబట్టి ఇక మీదట యూనివర్సిటీల అభివృద్ధి మీద రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కొత్తగా ఎన్నికైన వీసీలందరూ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎన్నో యూనివర్సిటీలు అన్నీ కూడా ఇప్పటికీ విమర్శలతోటి ముడిపడి ఉన్నాయి. యూనివర్సిటీలో తగిన సిబ్బంది లేరని, నిధులు లేవని, ఇలాంటి ఎన్నో సమస్యలు కూడా ఈ వైస్ ఛాన్సలర్లతోటి ముడిపడి ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ అంశం కూడా ఒక కొలిక్కి వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో యూనివర్సిటీల అభివృద్ధి కూడా జరిగేందుకు దోహదపడుతుందని కూడా మనము చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ వీసీలు అందరూ కూడా రేపటి నుంచి తమ బాధ్యతలని స్వీకరిస్తారు. రైట్, థ్యాంక్ యూ విశాల్.